హ్యాపీ దివాళీ బ్రో. దివాళీ అనగానే బాంబులు ఒక్కటే పేల్చడం కాదు, మా సైడ్ నోములు కూడా ఉంటాయి. ఈ నోము పూజ కాడికి కొన్ని సామాన్లు అయితే పడతాయి అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఏటి దగ్గరికి పోయి ఏట్లో ఉన్నటువంటి వాటర్, ఏట్లో ఉన్నటువంటి ఇసుక అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా 5 సిప్పాలకాయలు, 5 జామకాయలు, 5 ఉసిరికాయలు, ఉసిరి మండ, మర్రి ఊడలు, మర్రి పండ్లు, మర్రి ఆకులు. సో ఇవన్నీ తీసుకొచ్చి అయితే దేవుని దగ్గర అయితే పెట్టాల్సి ఉంటుంది. దివాళీ రోజు ఇంట్లో పూజ అయిపోయేంత వరకు ఉపవాసం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి అయితే వీలుండదు. దేవుణ్ణి అలంకరించిన తర్వాత పూజకి మొత్తం కూడా సిద్ధం చేసిన తర్వాత అన్నం, పప్పన్నం, కర్రీ ఎలా చేస్తారంటే ఒక 5-6 వెజిటేబుల్స్ తోటి కర్రీ ప్రిపేర్ చేసి సో ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మాత్రమే మనం ఉపవాసాన్ని అయితే విడవాల్సి ఉంటుంది. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంచుమించు ప్రతి విలేజ్లో కూడా ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తారు. సో మీది ఏ జిల్లా, మీ జిల్లాలో మీ విలేజ్లో దివాళీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.